నిన్న మా బ్రదర్తో మాట్లాడుతుంటే మా అన్నయ్యతో ఓ మాట అన్నాడు. కుటుంబాలలో కాపురాలలో కలహాలని పలహారంలాగా పంచుకు తింటున్న మీడియా, వీళ్ళు అసలు మీడియానా లేకపోతే బ్రోకర్లా అని చెప్పాను. నిజమే కదా, ప్రాస బాగున్నా ఏంటి కలహాలని పలహారంలాగా పంచుకొని తినేస్తున్నారు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? కొన్ని రోజుల క్రితం, కొన్ని నెలల క్రితం రాజ్ తరుణ్ లావణ్య అనే ఒక ఇష్యూ మీద ప్రతి టీవీ ఛానల్లో, TV9, TV5, NTV, ప్రతి ఒక్కటి, ABN, ప్రతి ఒక్క దగ్గర రాజ్ తరుణ్, లావణ్య, శేఖర్ భాష వీళ్ళే, వాళ్ళతో పాటు చెట్టు కింద ప్లేడరు వీళ్ళు. ఈ ఇష్యూ మీద దాదాపు 2-3 నెలలు నానా యాగి చేసి యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కళ్ళు, ఈజ్ దాట్ అ సోషల్ ఇష్యూ? వాజ్ దాట్ అ సోషల్ ఇష్యూ? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ గిస్మిత్ మండీకి సంబంధించి ఏమంటారు, ఆ మూవీ యాక్టర్ అతను, తన భార్య గౌతమి చౌదరి, రీతూ చౌదరి, ఆ మహేష్, వీళ్ళ మధ్యలోనే తిరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ, రాజ్ తరుణ్ లావణ్య వాళ్ళ ఇంటి గురించి మాట్లాడుతున్న శేఖర్ భాష. ఇది ఇష్యూ నెంబర్ 1. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఈ ఇష్యూ గురించి మాట్లాడకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోద్ది. ఇక రెండో ఇష్యూ, గిస్మిత్ మండీకి సంబంధించి ఒక అమ్మాయి గౌతమి చౌదరి, వాళ్ళ హస్బెండ్, అతను ఒక మూవీ యాక్టరు, వాళ్ళ మధ్యలో ఉన్న రిఫ్ట్ ఏదైతే ఉందో ఆ రిఫ్ట్ గురించి ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద సమస్య అది. ఇప్పుడు దాని గురించి మాట్లాడకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషనే కాదు, కరేడులో రైతులందరూ అక్కడ మన ఉద్యమం చేస్తున్నారు కదా, అక్కడ కరేడులో ల్యాండ్స్ అన్నీ కూడా ప్రైవేటైజ్ చేసేస్తారు. అందుకే ఆ డిబేట్లు పెడుతున్నారు. కడుపుకి అన్నం, కొద్దిగా రోజు కొంచెం కడుపుకి అన్నం తింటే ఈ లుచ్చా పనులు చేయరు. ఒక్కొక్కడో మీడియా అనుకుంటున్నారా మీరు, లేకపోతే బ్రోకర్లు అనుకుంటున్నారా? ప్రతి ఛానల్ ఏంటి, ఒక ఫ్యామిలీ ఇష్యూ, ఈజ్ దట్ ఏ సోషల్ ఇష్యూ? ఒక 4-5 నెలలు రాజ్ తరుణ్ లావణ్య వాళ్ళ ఇంట్లో కెమెరాలు పట్టుకొని వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడారు. అది పబ్లిక్ ఇష్యూవా? దానివల్ల మీరు న్యూస్ ఛానల్లా మీరు? అరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ఇష్యూస్ జరిగినాయి. కైకలూరులో ఒక ఇష్యూ జరిగింది, మల్లంలో ఒక ఇష్యూ జరిగింది. ఈ పక్కన పెడితే అట్లీస్ట్ ప్రభుత్వానికి సంబంధించి ఒక PPP గురించో, లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించో, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక క్రిమినల్ ఇష్యూస్ గురించో, వీటి గురించి మాట్లాడకుండా, ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి మాట్లాడకుండా, మీరు అసలు జర్నలిస్టులు అని చెప్పుకోకుండా సూట్లు కోట్లు పక్కకు తీసి పడేసి మీరు పని చేయండి, మీరు బ్రోకర్లను పెట్టుకోండి పేర్లు. బ్రోకర్లను పెట్టుకోండి. TV55 బ్రోకర్ టీవీ ఇట్లా పెట్టుకోండి. సిగ్గుండాలి మీ బ్రతుకులకి, సిగ్గుండాలి. ఇకపోతే TV5 మూర్తి గారు, నేను TV5లో సామిగాడిని టచ్ చేశా, ఆ బ్రోకర్ శివగాడిని టచ్ చేశా, ఆఖరిగా బిఆర్ నాయుడుని టచ్ చేశా, అందరి మీద మాట్లాడాం. కానీ మూర్తి గారి మీద మాట్లాడలే. కారణం ఏంటంటే ఐ నో హిమ్ పర్సనల్లీ, ఐ నో వాట్ హీ ఈజ్. ఆయన మహా టీవీలో పనిచేసినప్పుడు కావచ్చు, లేకపోతే ఆ తర్వాత TV5కి రావడం కావచ్చు, ఆయన జర్నీ నాకు తెలుసు, వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ హీ ఈజ్ అని తెలుసు. కానీ మూర్తి గారు ఒకవేళ మీరు మా వీడియో చూస్తే, సార్ మీ మీద ఒక ఫన్నీకి ఒక రీల్ చేయడం జరిగింది ఇండైరెక్ట్గా. ఎందుకు అనుకున్నారు అది? మీరు క్రియేట్ చేసుకున్న పేరు ఏదైతే ఉందో దాన్ని మీరే చెడగొట్టుకుంటున్నారు. మీకు ఆ ఇంట్లో వాళ్ళకి ఏం జరిగింది, మీకు గౌతమి చౌదరికి ఏం జరిగింది, మీకు వాళ్ళ కుటుంబానికి ఏం జరిగింది అనేది మాకు అనవసరం. కానీ అది పబ్లిక్ ఇష్యూ అండి. దాని గురించి మాట్లాడతారా మీరు? ఎన్నో డిబేట్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మీద, బీజేపీ మీద ఎన్ని పెట్టారు కదా. అసలు ఇప్పుడు కదండి హై టైము. ప్రత్యేక హోదా మీద ఎన్నోసార్లు బీజేపీని ఎండగట్టారుగా. ఇప్పుడు కదండి మీరు ఎండగట్టాల్సింది. స్టాండ్స్ మార్చుకున్నారా సార్? స్టాండ్స్ మార్చుకున్నారా? దిస్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ మూర్తి గారు. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ. యూ షుడ్ స్పీక్ అబౌట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్. యూ షుడ్ స్పీక్ అబౌట్ PPP. యూ షుడ్ స్పీక్ అబౌట్ మల్లం మెండ్ కైకలూరు దళిత్ ఇష్యూ. ఎందుకు మాట్లాడలేదండి? TV5లో ఎందుకు మాట్లాడలే? మీకు మంచి హోదా వచ్చింది కదా సార్. హోదా వచ్చిన తర్వాత మీలో ఉన్న ఆ శాండిటీ చచ్చిపోయిందా? అగైన్
దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ మూర్తి గారు. ఖచ్చితంగా మీరు వీటి మీద మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ వీడియో చేస్తున్నాం. ఇక దానితో పాటు ఈ మీడియా బ్రోకర్లు ఎవరెవరైతే ఉన్నారో, ఒరే బాబా కొద్దిగా మనుషుల్లాగా బిహేవ్ చేయండి. మేము వెళ్ళి గ్రౌండ్ రిపోర్టులు చేస్తున్నాం, మీ బ్రతుకులకు అక్కడ కూడా వెళ్ళి విక్టిమ్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన పాపాన పోలేదు. అది కరేడు రైతులు కావచ్చు, కైకలూరు కావచ్చు, మల్లం కావచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉండే వర్కర్లు కావచ్చు, ఎవరైనా సరే కొద్దిగా కడుపుకు అన్నం తింటే ఆ ప్రొఫెషన్కి, ఆ ఫోర్త్ ఎస్టేట్ అనే పదానికి న్యాయం చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్.